అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో ప్రస్తుతం A2గా మలుగుతున్న వ్యక్తి. ఆయన ఏమేమి అవినీతి చేసినాడు, ఏమేమి ఆక్రమణలు చేసినాడు, ఏవేవి అక్రమాలు చేసినాడు అనేది ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఆయనకున్నటువంటి మాస్టర్ బ్రెయిన్ అది ఏ విధంగా యూజ్ చేస్తున్నాడు, ఆయన పైన కేసులు పడకుండా ఏ విధంగా ఆలోచన చేశాడు, ఏ విధంగా ఇతర భూముల్ని కొట్టేస్తున్నాడు, దానిపైన ఒక ఆర్టికల్ అంటూ వచ్చింది. దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూములు కొట్టేసే సరికొత్త పద్ధతి. అంటే ఆయన పైకి కేసులు అంటుకోకుండా ఒక మాస్టర్ బ్రెయిన్తో ఏ విధంగా ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడో ఆయన ఆలోచన దృక్పథం ఎట్లుందో ఈ ఆర్టికల్లో చూపిస్తున్నారు. 70 కోట్లకు పైగా విలువైన తూకివాకం పెద్ద చెరువు భూమిపై కన్ను. తూకివాకం పెద్ద చెరువు పైన కన్నేశాడంట. 70 కోట్లకు పైగా విలువ ఆ యొక్క తూకివాకం చెరువు. ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషను, తర్వాత తన భార్య పేరు మీదకు మార్పు చేసుకోవడం. అంటే ఏదైతే ఒక చెరువు కానీ లేదా ఒక ల్యాండ్ కానీ కబ్జా చేస్తాడో, కబ్జా చేసే దాంట్లో ఒక పద్ధతి అంటూ మెయింటైన్ చేస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏ విధంగా అంటే ఒక్క భూమిపైన ఆయనకు కన్నుపడినప్పుడు ముందు వేరే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అదొక ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు. తర్వాత ఆ వ్యక్తి నుంచి వీళ్ళ భార్య పేరు మీద మార్పులు చేర్పులు చేయడం ఈయన ఆనవాయితీ. చేతికి మట్టి అంటకుండా ఎక్కడా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడం ఎలా, అత్యంత విలువైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని సొంతం చేసుకోవడం ఎలా అనే దానిపై వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PhD చేసినట్లుగా ఉంది. ఎస్, మనకు అట్లే ఉంది. అసలు ఏ విధంగా చేస్తున్నాడో అనేది ఇంకొంచెం వివరంగా రాసినారు, అది చూద్దాం. భూ కబ్జాల కోసం ఆయన ఒక సరికొత్త ఫార్ములాను ప్రవేశపెట్టారు. దానికి పెద్దిరెడ్డి వారి భూ కబ్జాల భాగోత్వం అంటూ ఆయనకు ప్రత్యేక పేటెంట్ ఇవ్వాల్సిందే. వీళ్ళు ఇంత చేసి రాసినారు ఆయన, అసలు ఏంది తెలుసుకోవాలనే ఉత్సుకత నాకు ఉంది. దయచేసి నాతో పాటు చూసే ప్రయత్నం చేయండి. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువుకు సంబంధించిన దాదాపు 7 ఎకరాల 28 సెంట్ల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. 70 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని అక్రమంగా చేజిక్కించుకున్న వైనం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో వెలుగు చూసింది. ఆల్రెడీ ఈయన పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కన్నువేసింది. ఈయన చేసిన ఆక్రమణలన్నింటినీ ఈ యొక్క విజిలెన్స్ డిపార్ట్మెంటు ఒక్కొక్కటి బయటకు లాగుతానే ఉంది, కూపిలాగుతానే ఉంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రేణిగుంట మండలంలో నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిని ఆనుకొని తూకివాకం పెద్ద చెరువు ఉంది. ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టరేట్కు, తిరుచానూరుకు అత్యంత సమీప ప్రాంతం ఇది. ఎస్, తిరుపతిలోని ఆ కలెక్టరేట్కి ఆ తిరుచానూరుకి దగ్గరుండే ప్రాంతం అంట. ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పైమాటే. అలాంటి చోట్ల 7 ఎకరాల 28 సెంట్ల భూమిని ఈయన కబ్జా చేశాడు. ఒక్క ఎకరా వచ్చి ఏకంగా 10 కోట్ల రూపాయలు పైన ఉంటే అక్కడ ఉదరాగా దొరుకుతుందనో లేకుంటే ప్రభుత్వం చేతల్లో ఉన్నదనో జగన్మోహన్ రెడ్డి వెనకలు ఉన్నాడనో ఏకంగా 7 ఎకరాల 28 సెంట్ల భూమిని కబ్జా చేశాడు. ఈ విధంగా అయితే ఎవరైనా ఎందుకు గెలిచరో ప్రజాప్రతినిధులు, అది నా ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే కేవలం 1 ఎకరా అమ్మితేనే 10 కోట్ల రూపాయలు వస్తుంది. వాటిలో 5 ఎకరాలు అమ్మితే 50 కోట్లు. ఒక ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచడో, నువ్వు మంచోడు కానీ చెడ్డోడు కానీ ఆ డబ్బు కుమ్మరించేస్తారు జనాలపైన. డబ్బు ఎవరికైనా వాళ్ళ అవసరాల రీత్యా, వాళ్ళ బాధల రీత్యా డబ్బు మనిషిని ప్రేరేపిస్తుంది. సో మనం ఈయన ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో వాటిని కబ్జా చేయడము, ఆయన 500 కోట్లు కబ్జా చేస్తే 100 కోట్లు జనానికి పరిచేస్తాడు. దాంట్లో ఏమున్నది. నెక్స్ట్ 5 ఏళ్ళు ఆయన మళ్ళీ ప్రజాప్రతినిధి. ఇది ఆయన వారకం, ఆయన స్టైల్. ఇది ఆయన పెద్దిరెడ్డి ఫార్ములా అంట. ఇంకేముంది, అధికారంలోకి రాగానే రామచంద్రారెడ్డి కన్ను దానిపైన పడింది. ఏది, తూకివాకం చెరువు పైన. చెరువు భూమిని నేరుగా ఆక్రమించుకుంటే లేనిపోని ఇబ్బందులు, అందుకు దాన్ని సొంతం చేసుకోవడానికి కొత్త నేర విధానాన్ని అమలు చేశారు. అపరిమితమైన అధికారం, ఎలాంటి అడ్డుగోలు పనైనా చెక్కబెట్టే కొందరు రెవెన్యూ అధికారులు అండతో తన కబ్జా థీసిస్ను అమల్లోకి తెచ్చారు. సూపర్. అసలు ఈ రైటర్ ఎవరోగిని కరెక్ట్గా ఒక సినిమాటిక్ ఫంక్యూలో రాశారు, అందరికీ అర్థమయ్యే రీతిలో. రాయడం కూడా ఏమని రాశాడు, కబ్జా థీసిస్ను అంటే విద్యార్థులు థీసిస్ లేదా ప్రాక్టికల్స్ ఇలా చేస్తూ ఉంటారు కదా, ఆ రీతిన ఆయన సపరేట్ థీసిస్ అంటూ మొదలు పెట్టాడంట. కబ్జా థీసిస్, ఆ థీసిస్ పేరు కబ్జా థీసిస్. రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదై ఉన్న ఈ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా పేర్కొంటూ కింది స్థాయి అధికారులు
ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. తర్వాత దానికి యజమానిగా ఓ వ్యక్తి పేరును అడంగల్ వెబ్ల్యాండ్లో ఎక్కించేశారు. సూపర్. చెరువుని ఎవరు కబ్జా చేసాం కూడా అటవీ భూమిని ఏ విధంగా అయితే కబ్జా చేస్తే ఇబ్బందులు వస్తాయో, కనీసం ఒక టేక్ చెట్టు మన చేలలో పెంచుకునే టేక్ చెట్టును కొట్టినా కూడా ఇబ్బందే, పోయి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి. అలాంటిది అటవీ భూమిని ఆల్రెడీ ఆయన కబ్జా చేసినాడు మంగళంపేట దగ్గర. ఆ స్టైల్ వేరే. ఇప్పుడు ఇది వచ్చి ఏకంగా చెరువుని కబ్జా చేయడం. ఆ కబ్జా చేసే రీతి ఎట్టుందంటే అది చెరువు కాదు, అది ఒక సపరేట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఆ మాదిరి చూపించడం, దాన్ని వేరే వాళ్ళ పేరు మీద అడంగల్లోనూ వాటిలో ఎక్కిచ్చేసేయడం, ఆ స్టైల్లో మొదలుపెట్టినాడు. ప్రస్తుతానికి ఒక వ్యక్తి పేరు మీద ఆల్రెడీ అడంగల్లో వెబ్ల్యాండ్లో ఎక్కిచ్చేసినాడు, అది మనకు తెలుసు. తర్వాత ఏం చేసినాడో చూద్దాం. తర్వాత 2 నెలలకే ఆ వ్యక్తి సదరు భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతకు అమ్మినట్లుగా సేల్ డేట్ జరిగిపోయింది. సూపర్. వాట్ ఏ ప్రాసెస్ ఇట్ ఈస్. 70 కోట్లకు పైగా విలువైన చెరువు భూమి ఇలా పెద్దిరెడ్డి సొంతమైపోయింది. చెరువు భూమి ప్రైవేట్ పట్టా భూమిగా రికార్డుల్లోకి ఎక్కటం, తర్వాత కొన్నాళ్ళకు ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ కావటం, అతను దాన్ని పెద్దిరెడ్డి భార్యకు అమ్మటం వెనుక అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగించిన దందా ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో తేటతెల్లం అయిపోయిందంట. మనం చూసాం ఆయన స్టైల్. ప్రభుత్వానికి చెందాల్సిన భూములు, చెరువులు ఎక్కడ కనిపించాకంటే దాన్ని కబ్జా చేసేయటం, దాని నుంచి డబ్బులు లాగేయడం. కబ్జా దశ నెంబర్ 1. చెరువుపై కన్నేసి కాజేసే కుట్రకు బీజం. తూకివాకం గ్రామ సర్వే నెంబర్ 718B లోని 7.28 ఎకరాల భూమి పెద్ద చెరువుకు సంబంధించినది. క్లారిటీగా ఎంత డేటా లేకుంటే రాస్తారో సర్వే నెంబర్ తరగా రాశారు. 718 సబ్సెక్షన్ B అన్నట్లు. సో వైకాపా అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను ఈ భూమిపై పడింది. ఆ వెంటనే చెరువు భూమిని రికార్డుల్లో DK సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరిట చేర్చేందుకు నివేదికలు సిద్ధమైపోయినాయి. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు తూకివాకం సర్వే నెంబర్ 718Bకి సంబంధించిన తప్పును సరిదిద్దాలని వెబ్ల్యాండ్ అడంగల్లో ఆ భూమికి పట్టాదారుడిగా DK సుబ్రహ్మణ్యాన్ని చేర్చాలని 2019 జూలై 22న అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన్మోహన్ సింగ్ ఒక మెమో జారీ చేశారు. అంటే ఇది మనం చూస్తే డేట్ అర్థమవుతుంది. ఏకంగా 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయినారో, సీఎం అవ్వడమే ఆలస్యం. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాయని అది వెయిట్ చేస్తూనే ఉన్నాడు. పలానా చోట భూమి ఉన్నది, పలానా చోట చెరువులు ఉన్నాయి, దీనన్నింటినీ కబ్జా చేసేయాలా, మింగేసేయాలా అని చెప్పి. అంటే ఎంత ఆశ్చర్యం అండి నిజంగా. కనీసం 1 సంవత్సరం ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈలోపు ఏడైనా అట్టాడి ఉంటే చూపిండే. అది ఉండదు. మీరు ఈ 9 నెలలలోపు పలాంది కాలేదు, మా ఓడికి ప్రతిపక్షం ఇవ్వలేదు, ఈ కథతోనే పోతుంది. మీ స్టైల్ అది కాదు. 19లో సీఎం అయినాడు జగన్మోహన్ రెడ్డి, ఇమ్మీడియట్గా మొదలెట్టేశారు కథ. అంటే ఎన్ని ఏండ్ల స్కెచ్ మీరు ప్రతిపక్షంలో స్కెచ్లు వేసుకొని ఉన్నారు. 2019 జూలై 22న అప్పటి రెవెన్యూ శాఖ ఆయన మన్మోహన్ సింగ్ ద్వారా చేసిన విషయం మనం చూసాము. ఇంకా కబ్జా దశ నెంబర్ 2. చెరువు పోరంబోకును ప్రైవేట్ భూమిగా రికార్డులోకి ఎక్కించి ఆ చెరువులో ఏదైతే ఖాళీ స్థలం ఉండదో దాన్ని ప్రైవేట్ భూమిగా మార్చి చేసే ప్రయత్నం ఇది. వెబ్ల్యాండ్ ప్రకారం ఆ భూమిని 2012 నాటికి చెరువు పోరంబోకుగా నమోదయ్యి ఉంది. 2018లోనూ ఆ జాబితాలోనే ఉంది. కానీ 2022 నాటికి ఆ భూమికి యజమానిగా DK సుబ్రహ్మణ్యం పేరు రికార్డులో చేర్చారు. అతనికి వారసత్వంగా ఆ భూమి సంక్రమించినట్లు చూపించేశారు. అంటే సుబ్రహ్మణ్యం తండ్రి, సుబ్రహ్మణ్యం తాత వీళ్ళ దగ్గర ఆ చెరువుకు సంబంధించిన పోరంబోకు భూమి ఉందని. కానీ ఇక్కడ 2012లోను 2018లోను రికార్డులో కూడా ఉంది అది పోరంబోకు భూమి, అంటే చెరువు కానుకున్నటువంటి పోరంబోకు భూమి అని. కానీ తర్వాత ఇమీడియట్గా ఎట్లా మార్చారు చూడండి. ఎప్పటి నుంచో వాళ్ళ వారసత్వంగా వచ్చిన భూమిగా చూపించున్నారు 2022 నాటికి. 2018 వరకు చెరువు పోరంబోకుగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని వైకాపా అధికారంలోకి రాగానే ప్రైవేట్ వ్యక్తి పరం చేసేశారు. ఇంకా కబ్జా నెంబర్ 3. మార్చిలో సుబ్రహ్మణ్యానికి రిజిస్ట్రేషను, మే నెల కల్లా పెద్దిరెడ్డి భార్య పేరిట. అంటే ఏమనుకున్నారు, సుబ్రహ్మణ్యం నిజంగా దాన్ని హస్తగతం చేసుకుని ఎవరికైనా అమ్మేస్తారని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ 1 నెల గ్యాప్లో 2022 మార్చి 5న ఆ చెరువు భూమి 2022 మార్చి 5న ఆ చెరువు భూమి DK సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయింది. లింక్ డాక్యుమెంట్లో మాత్రం అది చెరువు భూమిగానే ఉంది. రిజిస్ట్రేషన్ చేసేసారు కానీ ఆ లింక్ డాక్యుమెంట్లో చెరువు భూమిగానే ఉండదంట. వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగినారు. ఆయన భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత DK సుబ్రహ్మణ్యం నుంచి ఆ భూమిని కొన్నట్లు 2022 మే 26న రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అంటే దాదాపు 1.5 నెలల గ్యాప్ మాత్రమే. ఇమీడియట్గా స్వర్ణలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసినారు. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య ఉన్నారో ఆవిడ పేరు మీద. అంటే సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ జరిగిన 2 నెలల్లోనే భూమి
పెద్దిరెడ్డి పరం అయిపోయింది. దీని అర్థం ఏంది? రేపు విజిలెన్స్ వారో పోలీస్ వారో ఏదో డిపార్ట్మెంటు ఏసీబీ వారో వచ్చి గన అరెస్ట్ చేయాలంటే ఎవరిని అరెస్ట్ చేయాలా? వీళ్ళేం అక్రమంగా కొట్టేలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా కొట్టేలా. అయ్యా ఆయన డీకే సుబ్రహ్మణ్యం నాకు అమ్మేసినాడు, నేను అది కొన్నాను అని చెప్తారు. వీళ్ళది ఏమున్నది? తేట తెల్లం, తప్పే లేదు ఇక్కడ. మధ్యలో డీకే సుబ్రహ్మణ్యం ఫిట్టింగ్లోకి వెళ్ళిపోయి ఆడికి వెళ్ళిపోతాడు జైల్లోకి. తర్వాత డీకే సుబ్రహ్మణ్యం గాన అప్రూవర్గా మారితే డీకే సుబ్రహ్మణ్యాన్ని ఇబ్బంది పెట్టేస్తారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం. సో వీళ్ళ వరకు ఇబ్బంది రాకముందే మధ్యలో ఒక వ్యక్తిని వాడుకోవడం, ఆ వ్యక్తికి సంబంధించిన రుజువులన్నీ సమూలంగా నాశనం చేసేయడం, అవసరమైతే డీకే సుబ్రహ్మణ్యం అనే అతన్ని కూడా ఏదో ఇబ్బంది పెట్టేసేయడం. మీరే అర్థం చేసుకోవాలా వాళ్ళకు వాళ్ళ స్టైల్ ఎట్లుంటుందో. సో మొత్తం మీద మనకు కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా అవినీతి చేయరు, అదొక సపరేట్ స్టైల్. అందరూ ఇది నేర్చుకోవద్దని నా ప్రార్థన. నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారి పక్కన పెద్దిరెడ్డి పరమైన తూకివాకం పెద్ద చెరువు హైవే ప్రహారకి మధ్య ఉన్న విభాగం ఇది. ఇక్కడ ఈ చెరువు పక్కన ఉండేటువంటి పౌరమ భూమి గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడినాం. 7 ఎకరాల 28 సెంట్లు. సో మొత్తం మీద రాష్ట్ర ప్రజానీకానికి ఇది స్టైలు, ఈ విధంగా కబ్జాలు చేయొచ్చు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర్పిస్తున్నారు. దాని పేరు క్లాసులు కూడా తీసుకున్నాడంట ఆయన, కబ్జా థీసిస్. సో ఈ కబ్జా థీసిస్ ఇంతటితో ముగిద్దాము. ధన్యవాదాలు.